నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మొన్న సెంట్రల్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ వచ్చి స్టూడెంట్స్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఆస్పిరెంట్స్ కావచ్చు, జీపీఓకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నంలో భాగంగా రోజు ఒక పెద్ద యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది. నిజంగా 3 రోజుల్లో మీ సమస్యలను తెలుసుకున్నా ఇంకా 3 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కావచ్చు, మా నాయకులందరి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు పరిష్కారం చూపిస్తా అని చెప్పేసి అద్దంకి దయాకర్ మాట ఇచ్చిపోయిన పరిస్థితి. ఇప్పటికీ 4 రోజులు గడుస్తూ ఉంది. మరి నిజంగా వీళ్ళకు సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు ఓయూ జనార్దన్ ఉన్నారు. అలా చెప్పండి, మొన్న పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది స్టడీ సర్కిల్ దగ్గర, మిమ్మల్ని కూడా ఆహ్వానం లేదు అని చెప్పేసి కూడా మీరు కూడా మాట్లాడారు, అక్కడ కూడా మీరు కనిపించలేదు. అసలు నిజంగా ఏంటి, ఏం హామీ ఇచ్చిండు, మరి 4 రోజులు గడుస్తూ ఉంది, ఇప్పుడు ఏం జరుగుతుంది మరి లోపల? ఇప్పుడు ఆయన సొంతంగా వచ్చిండు, ప్రభుత్వం నుంచి పంపించలేదు కాబట్టి మేము దానికి ఏమో ప్రభుత్వం నుంచి వచ్చింది మాకేమో 3 రోజులైనా, వారం రోజులైనా, నెల రోజులైనా వస్తుంది అనుకోలేదు. మాకు ఆయన సొంతంగా వచ్చినట్టు మాకేదో వ్యక్తిగత ఆహ్వానం కావాలని కూడా మేము కోరుకోవడం లేదు. నిరుద్యోగుల గురించి ఆయన చర్చలు జరపడానికి, నిరుద్యోగ సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిగా వస్తే ఆయన ప్రచారం చేసేటోడు. మాలాంటిగా నిరుద్యోగులం అందరం కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడేటోళ్ళం. ఆయన వ్యక్తిగత హోదాలో అక్కడ జరిగినటువంటి అంశం 3 రోజుల ముందు జరిగిన దానికి ఒక వివరణ ఇచ్చుకోవడానికి, అసలు మీకు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చిండే తప్పితే ప్రభుత్వం అయ్యో దయాకర్ నువ్వు పోతే వీళ్ళు అడ్డుకున్నారు, పోరగాళ్ళు అడ్డుకున్నారంటే నీకు వాళ్ళు ఏదో గోడు చెప్పిర్రు అలా గోస ఏంది గోడు ఏంది, నీకు తినడానికి టైం లేకుండే ఆడ బోనాలు ఉండే, నువ్వు పోరగాళ్ళ గురించి తెలుసుకో, వాళ్ళ కష్టాల గురించి కన్నీళ్ళ గురించి తెలుసుకో అని పంపించలేదు రేవంత్ రెడ్డి. పంపించినప్పుడు మేము ఆయన వచ్చినా ఏమో ఉంటుంది అనుకుంటాం, వాళ్ళ భార్య గారితో వచ్చిర్రు, మంచిదే దయాకర్ అన్నని ఆహ్వానించినాం, వాళ్ళ భార్య గారిని ఆహ్వానించినాం, వచ్చిందని తప్పు పట్టడం లేదు, వాళ్ళ రాకను అస్సలు తప్పు పట్టడం లేదు. వచ్చే రాకను వచ్చిన విధానాన్ని దేన్ని కూడా మేమేం తప్పు పట్టట్లేదు. కానీ ఈయన ప్రభుత్వం పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తి కాదు 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 మా అన్న వదినలు ఇద్దరు కూడా వ్యక్తిగత హోదాలోనే వచ్చిర్రు, అంతే తప్పితే వేరేదేం లేదు. ఇంకొకటి ఈ లఫంగిగాళ్ళు చాలా మంది మాట్లాడతారు, కొంతమంది వీళ్ళు బీఆర్ఎస్ ఎంగిల్ మెతుకులు తినేటోళ్ళు, కాంగ్రెస్ ఎంగిల్ మెతుకులు అని అప్పుడేమో కాంగ్రెస్ ఎంగిల్ మెతుకులు అని వాళ్ళు అన్నారు, వీళ్ళేం బీఆర్ఎస్ ఎంగిల్ మెతుకులు అని వీళ్ళు అంటారు. ఎవరిని ఎంగిల్ మెతుకులు వాళ్ళు తింటున్నారా నాయన? ఆ రోజు నువ్వు లేవు మమ్మల్ని ఎంగిల్ మెతుకులు తింటున్నావు అని అంటున్నటువంటి మానవతరాయ్ గారు నీ మీద మొన్నటి వరకు గౌరవం ఉండే, నిరుద్యోగులకు ఇప్పుడు కలిస్తే మాత్రం రాళ్ళు తీసుకొని మానవత్వం లేని రాయికి రాళ్ళు వేయాలని ఎగబడతారు. నోరున్నదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వకు, మాకు రంగులు కలపకు, పులుమకు, జాగ్రత్తగా మాట్లాడరు కాంగ్రెస్ వాళ్ళు. నీతోటి ఉన్నటువంటి యువకులు చరణ్ కౌశిక్, లోకేష్ యాదవ్, బాలలక్ష్మి, ఇంకా చారకొండ వెంకటేషు, పున్నం కైలాస్ నేత, ఇంకా ఉన్నటువంటి అనిలు, ఇంక చాలామంది ఉన్నారు, దర్వెల్లన్న, మన ఏపూర్ సోమన్న, వీళ్ళందరూ ఎవరు మాట్లాడిన దానికి నీకెందుకే? ఈ చనగాని చేత దద్దమ్మ సౌట, ఈ చేతగాని దయాకరు, ఈ మానవతరాయి మీకు ఏమవసరం? మా ఆవేశాల మీద మీరు పదవులు తెచ్చుకోవాలని చూసుకుంటారా? ఈ దయాకర్కి ఒక పదవి ఇచ్చిర్రు, ఏదో అల్లా ఒక సెక్రటరీనో ఏదో ఇచ్చిర్రు. ఇక మానవతరాయి ఇక్కడ రేవంత్ రెడ్డిని తిట్టిపోయింది కాబట్టి ఇంకొక పదవి రావాలని మమ్మల్ని తిడుతున్నావా? ఆ రోజు ఆయన తిట్టిన తిట్లకు మాపికి మమ్మల్ని తిడుతున్నావా? బాగుండదు. నీకు పదవి రావాలంటే నీ పార్టీలు ఏదన్నా చేసుకో, బీఆర్ఎస్ పైన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చుకో, బీజేపీ పైన ఇరుచుకుపోడు, వాళ్ళపైన ఎట్టన్నా తిట్టుకో, నీ నోటికొచ్చింది తిట్టుకో, వాళ్ళ నోటికొచ్చింది వాళ్ళు తిట్టుకుంటారు. కానీ నిరుద్యోగుల కాడికి వచ్చి తిడితే మాత్రం బాగుండదు. మేము మాట్లాడితే నేను రాజకీయం చేసినా, నాకు రాజకీయాలు ఎందుకు, నా కాంగ్రెస్ వాడు గర్వాపసి తీసుకున్నాడు, గర్వాపసి వాడు తీసుకున్నాడు, గర్వాపసే తీసుకో, గర్భైట్ జావాను అందరు జావా అనుకోరి. మీ గర్వాపసీల గురించి మాకెందుకే? ఇంద్రనాయకు మెసేజ్ పెట్టిండు, ఒరే లఫంగిగా లుచ్చాగా అని బూతులు తిడుతూ పెట్టిండు ఈయన మానవతరాయ్. ఇది కరెక్టా? ఎందుకు పెడతాడు ఈయన? ఇష్టం వచ్చినట్టు బూతులు ఎందుకు పెడతాడు? ఈయనకేం అవసరం? ఒళ్ళు పలుకుద్దని చెప్తున్నాం. మా నిరుద్యోగుల పైన నోర్లు జారినా, బీఆర్ఎస్ అని ఎంగిల్ మెతుకులన్నా, బీజేపీ అని కమలం ఆకులల్లో వీళ్ళు కూడు తింటుర్రన్నా ఒళ్ళు పలుకుద్ది అని చెప్తున్నాం. ఎందుకంటే ఏది లేనిది నిరుద్యోగులు మంచిగా మాట్లాడుతుంటే, ఒక పద్ధతిగా మాట్లాడుతుంటే మాకే నోర్లు ఉన్నాయి, మాకే అన్నీ ఉన్నాయి, మేము ఏం మాట్లాడినా చెల్తుంది, ఎట్లయినా మాట్లాడతాం. గిదా అన్న ఈయన పెట్టేది? ఈయన ఒక పిహెచ్డి, ఈయన ఒక మంచి నిరుద్యోగి తరపున మంచిగా ఉన్నటువంటి మంచి పేరున్నటువంటి మంచిగా ఉన్నారు అనేటటువంటిది బాగుండే ఈయనకు. ఈయన గిదా పెట్టేది? ఎవరు పెట్టారు?
ఇంద్రనాయక్ పెట్టిండు. ఇంద్రనాయక్కి గదన్న పెట్టేది పద్ధతేనా? చెప్తున్నాం బల్మూరి వెంకట్ గారు మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోరి. ఎందుకంటున్నాం అంటే అన్నగా గౌరవం ఉంది, వ్యక్తిగతంగా నీతో మాకే పంచాయతీ లేదు, వ్యక్తిగతంగా నీతో మాకు మంచి సాన్నిధ్యం ఉంది, మీ మీద మాకు గౌరవం ఉంది. కానీ నీ స్టేట్మెంట్లతోటి మేము వ్యతిరేకిస్తున్నాం. నీ స్టేట్మెంట్ల కాడికి వచ్చేసరికి నీకు తగిన బుద్ధి చెప్పాలని మేము అంటున్నాం. ఇదే బల్మూరి వెంకట్ గారు బస్ యాత్ర మాకు సంబంధం లేదని ఎట్లా చెప్తారండి? ఇష్టం వచ్చినట్టు గాంధీ భవన్కు తెలియదు, ఎవరిని తెలియదు, ఇంకొకరిని తెలియదు అని ఎట్లా మాట్లాడతారు? ఆయనను కూడా ఆయనైనా వివేక్ గారైనా వీళ్ళందరూ కూడా నోర్లు జారుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ బల్మూరి వెంకట్ గారు అంటారు నాకు దానికి తెలియలేదు, బస్సు యాత్రకు తెలియదని ఆయన మాట్లాడతారు. వివేక్ గారు 70,000 ఇచ్చారు అంటారు. ఆయనేమో ఇంకొక ఆయనేమో అసలు ఈ ఉద్యోగాలు మొత్తం అయిపోయినాయి అని అంటారు. వీళ్ళ స్టేట్మెంట్లు చూస్తుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. బస్ యాత్రలో బల్మూరి వెంకట్ ఎక్కడ లేదు, అధికారికంగా అది గాంధీ భవన్కి వెళ్ళి కూడా స్టార్ట్ కాలేదు. నిరుద్యోగులు స్వయంగా వాళ్ళే బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. బస్ యాత్రలో ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ పాల్గొనలేదు. దాని ప్రారంభంలో కానీ అది క్లోజింగ్లో కానీ ఎక్కడ కూడా బల్మూరి వెంకట్ వెళ్ళలేదు. కావాల్సి విషయం పైన మీ నిరుద్యోగులను కూడా అడగవచ్చు, వాళ్ళే మీకు దీనిపైన సమాధానం చెప్తారు. సమయం తక్కువ ఉంది కాబట్టి గురువులు పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ఈ యాత్రలో పాల్గొన్న నా తోటి యాత్ర అప్పుడు మళ్ళీ ఈయన ఏం మాట్లాడతాడు తెలుసా? 2 లక్షల ఉద్యోగాలు అన్నీ అనలేదంటాడు. గాంధీ వచ్చినప్పుడు ప్రచారంలో భాగంగా 1,00,000 ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తామని హామీ ఇచ్చున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ప్రతి సంవత్సరం 1,00,000 నోటిఫికేషన్స్? 2 లక్షల ఉద్యోగాలు మీరు మర్చిపోయినట్టు. 2 లక్షల ఉద్యోగాలు మీరు మర్చిపోయినట్టు. 2 లక్షల ఉద్యోగాలని మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో అది ఒక సంవత్సరం లోపు అన్నారా లేకపోతే 5 సంవత్సరాల మొత్తం ప్రభుత్వం ఉన్నంత వరకు అన్నారా? అసలు క్లారిటీ చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు దాని గురించి బాగా రచన నడుస్తుంది. నేను ఎక్కడ కూడా మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇది ఇక వివేక్ గారు ఆయన ఆ రోజు ఎక్కడున్నాడు తెలుసా? బీజేపీ మేనిఫెస్టో తెల్లారి వాళ్ళు రాసి తెల్లారినాక కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చి ముద్దాడిండు. ఈయనకేం తెలుస్తుంది? ఈయన అంటాడు, ఈయన వివేక్ గారు కూడా మేము 2 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు నింపిన 3 ఏళ్లలో ఇంకొక 1,00,000 నింపుతాం అంటాడు. 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. 5 సంవత్సరాలలో ఈ వచ్చే డిసెంబర్ వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ కావడం జరుగుతుంది. ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వచ్చే 3 సంవత్సరాలలో అది కూడా భర్తీ చేసి ఇదేనా సిగ్గున్నటువంటి మాటలు మాట్లాడతారు ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు? అసలు వీళ్ళు మనుషుల నోరా పేడతట్ట, వీళ్ళ నెత్తి పేడతట్ట అయితే అలా పెన్ను ఉండాలి, నోరు అయితే మంచిగా మాట్లాడాలి. నోటి మట్టలా తాటి మట్టలా అర్థం కాదు. ఇంకొక ఆయన మాట్లాడతారు, ఆయన ఇక ఆయన గురించి అందరు గొప్పలు చెప్తారు. ఆయన కూడా ఏం మాట్లాడతాడు చూడ్రి. ఈయనేమో 2 లక్షల ఉద్యోగాలు అంటాడు. వాళ్ళ ముఖ్యమంత్రి 60,000 నింపిందంటాడు. ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేసీఆర్ కు, నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈయన 70,000 అన్నాడు. ఆయన మాట్లాడింది ముందు రోజు 60,000 అన్నాడు. ఈయన 70,000. రాత్రికి 10,000 ఎక్కడ పోయినాయి సీధర్బాబు? నీ కాడికి కొండ సురేఖ వచ్చి మా అన్న కొడుకు ఉద్యోగం ఇప్పియని చెప్తే ఇప్పిస్తా అని చెప్పినావు కదా. మరి ఆ కొండ సురేఖ ఇంటికి 10,000 ఉద్యోగాలు పోయినాయా? కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి 10,000 ఉద్యోగాలు పోయినాయా? రాత్రికి 10,000 ఎక్కడ పెరిగినాయి? ఎట్లా పెరిగినాయి చెప్పురి. అసలు వీళ్ళు మనుషుల పశువులు అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే ఈ మాట, మరి మంత్రులు విలువ ఉన్నది, మీకు గౌరవం ఉన్నది,
అరే ఒకరికి మాట్లాడింది ఒకరికి ఒక పొంతనం ఉండదు. అరే ఆయన ఏం మాట్లాడిండో నేనేం మాట్లాడాలని ఒక తెచ్చుకొని మాట్లాడుకోవాలి కదా. సోయి లేకుండా మాట్లాడతారా? వీళ్ళకి పిఆర్ వాళ్ళు ఉంటారుగా మీడియాలో, వాళ్ళ పిఆర్ వాళ్ళు గడ్డి బీక్తుర్రా? వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటారు, వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన పిఏలు ఉంటారు, పిఆర్ వాళ్ళు ఉంటారు, వీళ్ళ పర్సనల్ పిఏలు ఉంటారు, వీళ్ళ గవర్నమెంట్ నుంచి ఉన్న ఐఎన్పిఆర్ నుంచి నిధులు ఇవన్నీ ఉంటాయి. ఏమి మీకు రోజు న్యూస్ పేపర్ లేపించేది ఎందుకు? మీకు ఒక్కొక్కడు ఆర్టీఐలు వేస్తే వీళ్ళు ముఖ్య మంత్రులుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఇది పింఛన్ తీసుకుంటారు, మాజీ ఎమ్మెల్యేల పింఛన్లు తీసుకుంటారు, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టుకుంటూ అన్నిటిని మీకు కావాల్సిన పేపర్ బిల్లు, ఫోన్ బిల్లు, ఛాయ్ బిల్లు, నీళ్ళ బిల్లు అన్నీ తీసుకుంటా మీరున్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఏమైనా గడ్డి బిక్తుర్రా? అసలు సోయి ఏమన్నారుగా అప్పుడు ఆయన ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు ఒక అక్క మాట్లాడుతుంటే ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక ఆయన మాట్లాడిన ఒక మీడియా సంస్థ ఆయన తెలంగాణలో పాచికల్లు దాగి ప్రమాణ స్వీకారం చేసినట్టుందని అన్నట్టు వాడు ఆంధ్రోడు తిట్టినట్టే ఉంది మీ కాంగ్రెస్ వాళ్ళ స్టేట్మెంట్లు. ఈ వర్షాకాలానికి పందాల కళ్ళు దాగి మూతులు దూడ్చుకొని మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు సోయి లేకుండా. సిగ్గుంటే అలా మాట్లాడుతందుకు ఈ మాటలు. ముఖ్యమంత్రి 60,000 అంటాడు, ఇంకో మంత్రి 70,000 అంటాడు, ఇంకొక ఆయన 2 ఏళ్ళలో 1,00,000 అంటాడు, 3 ఏళ్ళలో ఇంకా 1,00,000 అంటాడు, ఒకడేమో అసలు మేము మేనిఫెస్టోలో పెట్టలేదంటాడు, ఇంకొక ఆయన ఇవ్వలేదంటాడు, ఇంకొక ఆయన ఏమో బస్ యాత్రకు మాకు కాంగ్రెస్కు సంబంధం లేదంటాడు. ఏం మాటలు ఇవి? ఖచ్చితంగా చెప్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులను మోసం చేసిర్రు. ఈ మోసం నుంచి నిరుద్యోగులు తేరుకొని మళ్ళీ స్థానిక సంస్థలలో ఒడగొడతారనే ఉద్దేశంతో ఈ అద్దంకి దయాకర్ అన్నను వాళ్ళ సతీమణిని పంపించారు తప్పితే ఇంకొకటి లేదు. దయాకర్ అన్న వాళ్ళ కుటుంబ సమేతంగా రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు వచ్చి నిరుద్యోగులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలను నీ సెంటిమెంట్ తోటి మళ్ళీ మోసం చేయొద్దు దయాకర్ అన్న, దండం పెడుతున్నాం. నిరుద్యోగులారా మోసపోకిరి, బలి కావద్దు. ఈ శ్రావణవాసం బోనాలకు ఊర్లలో బలి కావద్దు. ఊర్లలో గొర్రెలట్ట బలి అయితే మనం అట్ట బలి కావద్దు అని చెప్తున్నాం.